చాలామంది పేషెంట్లు అండ్ వాళ్ళ రిలేటివ్స్ గురించి కానీ, కొంతమంది గురించి చెప్తూ ఉంటారు. రాత్రంతా బానే ఉన్నాడు, నిద్రపోయేటప్పుడు బానే ఉన్నాడు. సడెన్‌గా పొద్దున్న చూస్తే చనిపోయి ఉన్నాడని చెప్తుంటారు. సో, ఇలా నిద్రలో అనేది మరణం సంభవించొచ్చు చాలామందికి. సో, దీనికి గల కారణాలేంటనేది ఒకసారి విశ్లేషిద్దాం. సడెన్‌గా నిద్రలో ప్రాణ ప్రమాదం వచ్చిందంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అవేంటంటే గుండె యొక్క రిథమ్ అంటే గుండె కొట్టుకోవటంలో హెచ్చుతగ్గులు ఉండటం ఎరిథ్మియాస్ అంటాం. ఈ ఎరిథ్మియాస్ రావటం తీవ్రంగా వస్తే గనక అదొక కారణం. సడెన్‌గా నిద్రలో గుండెపోటు రావటం. సో, సడెన్‌గా చనిపోవడానికి ఒక కారణం అయ్యుండొచ్చు. నెక్స్ట్ బ్రెయిన్‌లో స్ట్రోక్, బ్రెయిన్‌లో బ్లీడింగ్ రావటము, తీవ్రమైన స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్టెమ్‌లో గానీ, లేతే ఇంట్రాసెరెబ్రల్ బ్లీడ్ సివియర్‌గా ఉండటం గానీ ఒక కారణం కూడా ఉంటుంది. కొంతమందికి స్లీప్ యాప్నియా అనేది కూడా నిద్రలో చనిపోవడానికి కారణం ఉంటుంది. ఎవరికొస్తుందంటే బాగా ఓవర్ వెయిట్, ఒబీస్‌గా ఉన్న వాళ్ళకి ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది ఉంటుందన్నమాట. నిద్ర లోపల వాళ్ళు ఊపిరి పూర్తిగా తీసుకోలేక కార్బన్ డయాక్సైడ్ అనేది శరీరంలో రిటెన్షన్‌లోకి వెళ్ళిపోతారు. దీని మూలంగా అనేది డీప్ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో, ఈ స్లీప్ యాప్నియా కూడా మరొక కారణం. అందుకే తరచుగా ఛాతీ నొప్పి రావటము, కళ్ళు తిరిగి పడిపోవటము, తీవ్రమైన అలసటకు గురి కావటము, విపరీతమైన గురక రావటం ఇలాంటి లక్షణాలు ఉంటే ముందే డాక్టర్ని సంప్రదించి అండర్లయింగ్ కాజ్ దానికి సంబంధిత కారణాలు ఏంటో తెలుసుకుని దానికి తగు వైద్యం తీసుకుంటే ఇలా నిద్రలో వచ్చే మరణాన్ని మనం చాలా వరకు ఆపచ్చు.